Success is the sum of small efforts repeated day in and day out. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రాపర్టీ హంట్. ఈరోజు మియాపూర్ మెట్రో స్టేషన్కి అతి చేరువలో ఉన్నటువంటి ఒక ప్రీమియం విల్లా ప్రాపర్టీ వివరాలతో మీ ముందుకు వచ్చాం. ఇది వచ్చేసి రీసేల్ విల్లా. చాలా బ్యూటిఫుల్ కమ్యూనిటీ. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ విల్లా వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 3 minutes డ్రైవ్ అవేలో ఉంది. అండ్ కేపీహెచ్పి ఫోరం మాల్ లొకేషన్కి జస్ట్ 10 minutes డ్రైవ్ అవేలో ఉంది. విల్లా లోపలికి వచ్చాం. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. అండ్ నార్త్ సైడ్ కూడా స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ సిట్అవుట్ ఏరియా అది ప్లాన్ చేసుకోవచ్చు. 2 vehicles అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అండి. విల్లా లోపలకు ఎంటర్ అవుతున్నాం. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టీవీ యూనిట్ ఇచ్చారు. అలానే 2 బ్రాడ్ విండోస్ అయితే ఇచ్చారు. ఈ విల్లా వచ్చేసి 100% వాస్తు కంప్లైంట్. లీగల్గా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి రీసేల్ విల్లా అయినప్పటికీ బ్రాండ్ న్యూ అనే విధంగా మెయింటెనెన్స్ అనేది ఉంది. ఇది వచ్చేసి నార్త్ డోర్. విల్లా చుట్టూ తిరిగేదానికి స్పేస్ అయితే ఉంది. ఫ్లోరింగ్ కావచ్చు, వాల్స్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, అలానే డోర్స్, విండోస్ అన్నీ బ్రాండ్ న్యూ అనే విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్ వాష్రూమ్ అండ్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్. ఇక్కడ బ్రాడ్ విండో అండ్ కప్బోర్డ్స్ అవి చూడొచ్చు. విల్లా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఫ్లోరింగ్ కూడా చాలా న్యూ అనే విధంగా ఉంది. ఇది వచ్చేసి వాష్రూమ్. కామన్ వాష్రూమే, ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్గా కన్వర్షన్ చేసి ఉంచారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు. అలానే మోబుల్ ఐలాండ్ కూడా ఉంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. స్టోరేజ్ స్పేస్ కూడా చాలా హ్యూజ్ స్పేస్ అయితే ఇచ్చారు. యూటిలిటీ ఏరియా చూస్తున్నారు. మెయిడ్కి వాష్రూమ్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా, G+2 floors, 3000 SFT బిల్టప్ ఏరియా, వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ని చూద్దాం. ఇక్కడ కూడా ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంది. ఈ ఫ్లోర్లో 2 bedrooms అండ్ 1 ఆఫీస్ రూమ్ అనేది అందుబాటులో ఉంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2. చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. టైల్స్ కావచ్చు, ఫిట్టింగ్స్ కావచ్చు, అన్నీ బ్రాండ్ న్యూ అనే విధంగా మెయింటెనెన్స్ అయితే ఉంది.
ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ లాగా డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇక్కడ వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా స్పేషియస్గా ఉంది హాల్. అండ్ ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా. సరౌండింగ్స్ చూడొచ్చు, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ నో ఎయిర్ పొల్యూషన్, నో సౌండ్ పొల్యూషన్, చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పూజా స్పేస్. ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ స్పేస్, వర్క్ స్టేషన్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్మాల్ సిట్అవుట్ ఏరియా. ఇక్కడ 4-5 మెంబర్ అయితే కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3. ఈ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ని చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 4. ఇక్కడ బ్రాడ్ విండో అయితే ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ డ్రెస్సింగ్ స్పేస్ చూడొచ్చు. అండ్ పక్కనే స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అండ్ ఈ ఫ్లోర్లో మరొక రూమ్ వేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఉంది. అది మీరు హోమ్ థియేటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ విల్లా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్రాండ్ న్యూ అనే విధంగా మెయింటెనెన్స్ అయితే ఉంది. డోర్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, చాలా బ్రాండ్ న్యూ అనే విధంగా మెయింటెనెన్స్ అయితే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రాపర్టీ హంట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. మరిన్ని ప్రాపర్టీ వివరాలతో మీ ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.